దేశంలో కరెన్సీ నోట్ల రూపం మారే దిశగా కీలక అడుగు పడింది. 10-20 రూపాయల విలువైన పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. తొలి దశలో ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. అయితే ఇది పాత కాగితపు నోట్లను ఒక్కసారిగా రద్దు చేసే నిర్ణయం మాత్రం కాదు. ప్రయోగాత్మక పరిశీలనలో పాలిమర్ నోట్లు భారత వాతావరణ పరిస్థితులను, రోజువారీ వినియోగాన్ని ఎంతవరకు తట్టుకుంటాయన్నదే ప్రధానంగా అంచనా వేయనున్నారు. ముఖ్యంగా మన దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, తేమ, దుమ్ము, తరచూ చేతులు మారే వినియోగ పరిస్థితుల్లో నోట్ల మన్నిక ఎలా ఉంటుంది అన్నది పరిశీలనలో కీలకం. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండటం, సులభంగా చిరిగిపోకుండా వంటి ప్రయోజనాలు ఉంటాయి. భద్రతా లక్షణాలను సమర్థంగా అమలు చేస్తే నకిలీ నోట్ల చలామణిని అడ్డుకోవడంలోనూ ప్రయోజనం ఉండొచ్చు. అయితే అసలు పరీక్ష ప్రజల చేతుల్లోనే జరగనుంది. నోట్ల మన్నికతో పాటు ఉత్పత్తి వ్యయం, పునర్వినియోగం, పర్యావరణ ప్రభావం, నగదు నిర్వహణ వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను భవిష్యత్తులో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడే దేశమంతా పాలిమర్ నోట్లు రాబోతున్నాయని భావించాల్సిన అవసరమైతే లేదు. ముందుగా 10-20 రూపాయల నోట్లపై ప్రయోగాత్మక పరిశీలన, ఆ తర్వాత ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం. అంటే భారత కరెన్సీలో కొత్త అధ్యాయానికి ఇది ఆరంభ సంకేతం మాత్రమే.